నా పేరు కుక్కుల భీమయ్య, రాపల్లి విలేజ్, గొల్లపల్లి మండల్, జైత్యాల జిల్లా. అయితే సరే ఈ లోహియా కంపెనీ వాళ్ళు రాపల్లికి వచ్చి మీటింగ్ పెట్టి అశ్వరావుపేట తీసుకుపోయారు. మమ్మల్ని తీసుకుపోయి అక్కడ తోటలు చూపించారు. అసలు అక్కడ చాలా బాగుంది. ఎటు చూసినా తోటలే ఉన్నాయి. ఫ్యాక్టరీ కూడా తీసుకుపోయారు, ఫ్యాక్టరీ కూడా చూపించారు. అది చూసిన తర్వాత నాకు ఉన్నది 3 ఎకరాలు. 3 ఎకరాలు ఆయిల్ పంప్ పెట్టేసిన. 2 సంవత్సరాలు 3 నెలలు అయింది ఇప్పటికీ. నా చెట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. దానికి ఇబ్బంది ఏం లేదు. ఒకటి ఏంటంటే ఒకటి నల్ల వస్తుంది, దానికి లాంబ్డా కొట్టుకుంటే సరిపోతుంది. 20 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఖచ్చితంగా లాంబ్డా కొట్టాలి, సరిపోతుంది. ఇక 3 నెలలకు ఒకసారి మందులు వేస్తాము. బోరాను, మెగ్నీషియం, డిఏపి, పొటాస్ ఖచ్చితంగా వేయాలి. చెట్లు మంచిగా నీట్గా, చెట్ల చుట్టూ గడ్డి లేకుండా నీట్గా ఉంచుకోవాలి. ఇప్పటికైతే పర్వాలేదు, మంచిగా ఉంది. చెట్లకు పైసలు కాస్తాయా అంటే ఈ పంటలు మాత్రం నమ్మచ్చు. ఈ పామాయిల్ చెట్లకు మాత్రం పైసలు కాసినట్టే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, పర్వాలేదు. అంటే మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాలు అక్కడ అశ్వరావుపేట చూసిన తర్వాత మొత్తం పెట్టాలనిపించింది, మొత్తం పెట్టేసిన. ఆయిల్ పంప్ మొత్తం పెట్టేసారు. 3 ఎకరాలు పెట్టేసిన. అంతకుముందు ఏం పంట పండించారు? వరి పండి. వరి ఇబ్బంది ఉంటుండే. వరి పంట చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు. చేతికి వచ్చినాక కటింగ్ అయినా కూడా బీట్లో పోస్తే అక్కడ కొన్ని నెల రోజులు ఇబ్బంది పడాల్సిందే. దీంతో ఏం ఇబ్బంది లేదన్నాక ముందుకు పోయినాము, పెట్టినాము. ఇంకా క్రాప్ రాలేదు, కాకపోతే చెట్లు అయితే బాగున్నాయి. గిరలు వస్తున్నాయి, చిన్న చిన్న గిరలు వస్తున్నాయి. కానీ ఇంకా మీద రైతులకు ఏం చెప్పాలనుకుంటారు? 100% సక్సెస్ పంట ఇది. ఇక నమ్మకపోతే వాళ్ళ దురదృష్టం అంతే తప్ప 100% సక్సెస్ అయిపోతుంది. దీనికి కోతల బెడదా కానీ అడవి పందుల బెడదా ఏం లేదు. దొంగలంటే దొంగల వలన కోసుకపోయినా కానీ వాడు ఏం చేసుకోలేడు. దాన్ని పాస్బుక్ లేనిది కంపెనీ లెవెల్ తీసుకోరు. దీనికి దొంగతనం కానీ కోతల బెడదా కానీ అడవి పందులు ఎలాంటి ఇబ్బంది లేదు.